ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నేను సేమ్ హైట్ అనే. ఋషికొండ మీద ప్యాలెస్ కట్టా అంత హైట్లో, కానీ దానికి వాల్యూ లేదు. ఇంత ఉన్నావు, నీకు వాల్యూ ఉంది. ఏంది ఇది? మా అమ్మ చెల్లి కూడా నన్ను వద్దనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు కూడా వద్దనుకున్నారు. వాళ్ళందరూ కలిసి నేను కావాలనుకుంటున్నారు. అసలు ఏముంది నీ దగ్గర? గ్యాస్ తప్ప. మన హయాంలో ఇసుక లేకుండా చేశా. ఈసారి మన గవర్నమెంట్ కానీ వచ్చుంటే నిన్ను కూడా లేకుండా చేద్దాను. బతికిపోయావు. గ్యాస్ లేక వంట చేసుకోలేక జనాలందరూ కడుపు మండిపోతా ఉంది. మరి నాకు ఈ గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాల వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు మండిపోతా ఉంది. నేను ఊరికి చెప్పుకోవాలి. ఇప్పుడు నీ వాల్యూ నాకు అర్థమైంది. నీ మీద ఒట్టే చెప్తా ఉన్నా, వీలైతే ఈసారి నా పార్టీ గుర్తు ఫ్యాన్ తీసి నిన్ను గుర్తుగా పెట్టుకుంటా. లెక్కర కల్తీ చేసినట్టు, లడ్డు కల్తీ చేసినట్టు, గ్యాస్ కూడా కల్తీ చేసి నీ కడుపు ఖాళీ కాకుండా ఇంటింటికి పంపిణీ చేస్తా. ఈ గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చినట్టు ఈయనమ్మో నా స్టైల్లో కొంచెం డబ్బులు పెంచి ఇంటింటికి పంపిణీ చేస్తా. ఆమేన్.